హాయ్ ఫ్రెండ్స్, చూడండి చికెన్ మజ్జిగూస అయితే ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుందండి. ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని మసాలా దినుసులు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా అయితే వేయించుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి. చికెన్ ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకుంటూ తిప్పుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి, చెక్క పొడి, నిమ్మకాయ పొడి, అలాగే ఒక నిమ్మకాయ క్యాప్ మార్చి తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే కలర్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ మజ్జిగూస అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకొని వాటర్ అయితే పోసి ఉడికించుకొని పక్క తీసేసుకోవాలి. పక్క తీసేసుకొని రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ ఉడికిపోయిన తర్వాత కొంచెంసేపు ఉడికిన తర్వాత నీళ్ళు ఇంకిపోయిన తర్వాత సన్నటి సేగ మీద అయితే పెట్టేసుకొని కొంచెం బటర్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు కిస్మిస్ చేద్దాము. కడాయిలో వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అయితే కిస్మిస్ అయితే వేసుకోవాలి. ఎండు ద్రాక్ష వేసుకొని కొద్దిసేపు వేయించుకొని బొండుగులు ఉంటాయి కదా, అవి అయితే వేసేసుకోవాలి. ఉడికించుకున్నవి వేసుకొని ధనియా పౌడరు, చెక్క పొడి, అలాగే వచ్చేసి యాలకల పొడి, కొంచెం ఫుడ్ కలరు, నిమ్మకాయ పొడి, మిరియాల పొడి వేసేసి సర్వ్ చేసుకోవాలి. చూడండి.